మిడ్ రేంజ్ హీరోయిన్లు ఫ్రెషర్స్ తో పాటు సీనియర్ హీరోయిన్లు కూడా ఇంకా తమ ఫామ్ కంటిన్యూ చేయడానికి ఇంట్రెస్టింగ్ సినిమాలతో రెడీ అవుతున్నారు. ఒకవైపు మెయిన్ స్ట్రీమ్ సినిమాలు, మరోవైపు సిరీస్లతో ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తున్నారు. పాన్ ఇండియా వైడ్ గా మోస్ట్ వాంటెడ్ అయిపోయిన నయనతార ప్రస్తుతం తమిళ్లో మల్టిపుల్ మూవీస్ చేస్తూనే తెలుగులో చిరంజీవి సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న చిరంజీవి సినిమాలో నయనతార హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడంతో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. సౌత్ నుంచి ఈ మధ్య కాలంలో ఛాలెంజింగ్ రోల్స్ లో అదరగొడుతుంది సమంత. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్, సిటాడెల్ లో ఫుల్ గా యాక్షన్ చూపించిన సమంత ఇప్పుడు రక్త్ బ్రహ్మాండ్ సిరీస్ తో నెక్స్ట్ లెవెల్లో పర్ఫార్మెన్స్ చూపించబోతుంది. మరోవైపు ఈ మధ్యనే షూటింగ్ మొదలుపెట్టిన మా ఇంటి బంగారంలో కూడా స్ట్రాంగ్ విమెన్ గా కనిపించబోతుంది. 15 ఏళ్ల నుంచి హీరోయిన్ గా బిజీగా ఉన్న శృతి హాసన్ 2 ఏళ్లు బ్రేక్ తీసుకొని మళ్లీ బిజీ అవుతుంది. సలార్ మూవీలో ప్రభాస్ కి జంటగా నటించిన శృతి సలార్ 2తో బిజీ కాబోతుంది. మరో సీనియర్ హీరోయిన్ త్రిష తెలుగులో విశ్వంభరాతో పాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేస్తుంది. ఈ మధ్య సినిమాలకు బ్రేక్ ఇచ్చిన కీర్తి సురేష్ మళ్లీ స్పీడ్ అవుతుంది. అంతేకాదు పవర్ఫుల్ సబ్జెక్ట్స్ కి సై అంటుంది. కీర్తి ప్రస్తుతం రివాల్వర్ రీటా అనే క్రేజీ సినిమాతో పాటు అక్క అనే పవర్ఫుల్ యాక్షన్ డ్రామా సిరీస్ చేస్తుంది. రీసెంట్ గా విజయ్ దేవరకొండ, రవికిరణ్ కోలా సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ అయింది. ఇక అల్లు అర్జున్ అట్లీ సినిమా కోసం తెలుగులో దీపికా పదుకొనే మరో సినిమా చేస్తుంది. మరోవైపు మరో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మహేష్ రాజమౌళి సినిమాతో తెలుగు ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇలా వరుసగా ఏ ఇండస్ట్రీ అయినా తెలుగులో హిట్ కొడితే చాలు కెరియర్ సెట్ అని ఫిక్స్ అవుతున్నారు.